వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి ఇక పంజాబ్ పని ఖతమే అనుకున్న టైంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శివంగిలా చెలరేగాడు. డూ ఆర్ డై మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఇచ్చిన 197 పరుగుల టార్గెట్ను పంజాబ్ కేవలం 18 ఓవర్లలోనే ఊదిపడేసి 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. స్టార్టింగ్లోనే మహమ్మద్ షమీ దెబ్బకు 22 రన్స్కే 2 వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాత కెప్టెన్ అయ్యర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 39 బంతుల్లో 69 అద్భుతమైన 140 రన్స్ పార్ట్నర్షిప్తో లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా అయ్యర్ బ్యాటింగ్ వేరే లెవెల్. షమీ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదడమే కాకుండా 6తో మ్యాచ్ ఫినిష్ చేసి తన సెంచరీ 51 బంతుల్లో 101 నాటౌట్ పూర్తి చేసుకున్నాడు. ఈ గెలుపుతో 15 పాయింట్లతో పంజాబ్ 4వ స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. ఇక పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే రాజస్థాన్ లేదా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్లలో ఓడిపోవాలి.